ఎన్ఆర్ఐస్‌కి గుడ్ న్యూస్. అంటే గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా బయట ఇతర దేశాల్లో పనిచేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల 1వ తేదీన ఇండియాకి సంబంధించిన బడ్జెట్ అనేది అనౌన్స్ చేశారు కదా! అనౌన్స్ చేసిన దాంట్లో బయట దేశాల్లో పనిచేసేవాళ్ళు ఒక సంవత్సరం దాటి ఎవరైనా ఇంటికి వస్తా ఉంటే వాళ్ళు ఎంత బంగారు తీసుకురావచ్చు, ఆడవాళ్ళు ఎంత తీసుకురావచ్చు, మగవాళ్ళు ఎంత తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు మనం బంగారు ఎత్తుకుపోవాలంటే చాలా వరకైతే ప్రాబ్లం అవుతుండేది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యంగా చెన్నై ఎయిర్‌పోర్ట్ ఒక గ్రాము బంగారు ఎక్కువ ఉన్నా సరే ట్యాక్స్ కట్టి తీసుకుపోమని చెప్పేసి ఆ బంగారు తీసుకొని అక్కడే పెట్టేసుకుంటా ఉన్నారు. చాలా మంది గొడవ పడతా ఉన్నారు కదా! ఇప్పుడైతే ఒక క్లారిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఎవరైతే ఇండియన్స్ ఒక సంవత్సరం దాటి బయట దేశాల్లో ఉండి ఇంటికి వస్తున్నారో అటువంటి వాళ్ళు బంగారు ఎంత ఎత్తుకుపోవచ్చు, ఆడవాళ్ళు ఎంత తీసుకురావచ్చు, మగవాళ్ళు ఎంత తీసుకురావచ్చు. ముఖ్యంగా బంగారు ఏది తీసుకోవచ్చు అంటే ఆభరణాల టైప్లో ఉన్న బంగారు మాత్రమే తీసుకోవాలి. బిస్కెట్లు అంటారు, కాయిన్స్ అంటారు, ఇటువంటివి తీసుకోకూడదు. వస్తువుల రూపంలో చైన్ కావచ్చు, నెక్లెస్ కావచ్చు, ఉంగరాలు కావచ్చు, కమ్మలు కావచ్చు, ఇటువంటి లేడీస్ కానీ జెంట్స్ కానీ తీసుకోవచ్చు. ఇంతకుముందు లేడీస్కి 40 గ్రాములు, జెంట్స్కి 20 గ్రాములు అని చెప్పేసి ఆడ మెన్షన్ చేస్తున్నారు. కానీ ఆ 20 గ్రాములకి ఇంత ప్రైస్, 20 గ్రాముల బంగారు ఇంత ప్రైజే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం అయితే ఎవరైతే సంవత్సరం దాటి బయట దేశాల్లో పనిచేసి ఇంటికి వెళ్తూ ఉంటారో ఆడవాళ్ళైతే ఆభరణాలు గుర్తుపెట్టుకోండి, ఆభరణాల టైప్లో 40 గ్రాములు బరువు ఉన్న బంగారాన్ని ఎత్తుకోవచ్చు. దానికి ప్రైస్ అనేది మెన్షన్ లేదనమాట. 40 గ్రాములు వెయిట్ అంటే బరువు మాత్రమే ఉండాలి. 40 గ్రాములు బరువు ఉంటే దానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అంటే కమ్మలు కానీ, చైన్ కానీ, నెక్లెస్ కానీ ఈ టైప్లో. మగవాళ్ళు అయితే ఆభరణాల టైప్లోనే వీళ్ళు కూడా బ్రాస్లెట్ కావచ్చు, ఉంగరాలు కావచ్చు, ఈ టైప్లో 20 గ్రాములు బరువు ఉన్న బంగారాన్ని అయితే తీసుకోవచ్చు. దానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి విషయం. ఇంతకుముందు ఆ బంగారు బరువు ఇంత ఉండాలి, దాని ప్రైస్ మాత్రం ఇంతే ఉండాలని చెప్పి మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రైస్ అనేది అనవసరం అనమాట. ఎవరైనా అడిగినారంటే ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని చూపించుకునేదానికి అవకాశం ఉన్నదన్నమాట. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా చెన్నైలో చాలామంది మన గల్ఫ్ దేశాల్లో పనిచేసి ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడినారు ఈ బంగారు విషయంలో. కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులకి వాటికి ట్యాక్స్ అనేది పడతా ఉంది ఎక్కువగా తీసుకోకపోతే. ఇప్పుడైతే దాని వాల్యూ 75,000 లోపల పర్సనల్ వస్తువులు ఏవైనా సరే తీసుకోవచ్చు అనమాట. దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే బయట దేశంలో ఉండి పర్మనెంట్గా ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి ఇంకొక న్యూస్ ఉన్నదనమాట. 3 నెలల నుంచి 12 నెలల లోపల ఉండి ఎవరైతే పర్మనెంట్గా ఇక్కడి నుంచి మళ్ళీ బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ వస్తువులు 1,50,000 వరకు విలువ ఉన్న వస్తువులను అయితే ఇండియాకి తీసుకొని వెళ్ళొచ్చు. దానికి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అదే ఒకవేళ సంవత్సరం దాటిన వాళ్ళు పర్మనెంట్గా ఇండియాకి వెళ్ళిపోతున్నారు బయట దేశాల నుంచి, వాళ్ళు 3 లక్షల వరకు అయితే విలువ చేసే సామాన్స్ అయితే తీసుకొని పోవచ్చు. వాళ్ళకి సంబంధించిన వస్తువు సంవత్సరాల కంటే దాటిపోయి పర్మనెంట్గా బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళిపోతా ఉంటే అటువంటి వాళ్ళు 7,50,000 వరకు వాళ్ళ వస్తువుల్ని, వాడిన వస్తువుల్ని కావాలంటే తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓపెన్ చేసి చూడండి, పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా చాలా విషయాలు మెన్షన్ చేస్తున్నారు దాంట్లో. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని అనిపించిందో వాటి గురించి అయితే చెప్పాను అనమాట. మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట ఈ విధంగా ఎత్తుకోవచ్చు, ఈ విధంగా రూల్స్ వచ్చినాయని చెప్పేసి. ఇంకొంతమందికి తెలుస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే బయట దేశాల్లో కష్టపడి పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదాన్ని ట్రై చేయండి.